దేవుడితో కాదు, దేవుడు మాతో శిక్షింపజేయాలని చేస్తాడనమాట. ఆయనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా దయచేసి అందరూ సహాయ సహకారాలు అందించి వినాయక చవితిని, వినాయక నిమజ్జనాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. మా హెల్ప్ గానీ, మా కోఆపరేషన్ గానీ, చట్టపరంగా గానీ ఏదైనా జరిగితే డెఫినెట్ గా 100-200% మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం. మా కేసుల్లో కూడా ఏమీ జరగలేదు, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి మేము దాన్ని క్లోజ్ చేసుకుంటాం తప్ప ఎవరి మీద కూడా మేము గట్టిగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఇంకొక విధంగా తాగి గుండాయిజం చేస్తే మాత్రం అంతకంతకు డబుల్ కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాం. చట్టాన్ని కూడా అంతే కఠినంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఇన్ బిహాఫ్ ఆఫ్ విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడి తరఫున మేము కఠినంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మీకు చెప్తున్నాం. అది దేవునికి విఘ్నాలు కలిగించద్దండి. ఈ పండగకి ప్రశాంతంగా మనము వినాయకుని కూర్చిపెట్టినప్పటి నుంచి నిమజ్జనం చేసేంత వరకు మన బాధ్యత, మన భక్తితో చేయాలా, విఘ్నేశ్వరుణ్ణి పూజించాలా, విఘ్నేశ్వరుణ్ణి సగౌరవంగా భక్తితో ఆయన్ని సాగనంపాలా. ఇది మనం చేయాల్సినటువంటి మన కార్యక్రమం. స్టార్టింగ్ నుంచి భక్తితో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, మనస వాచ కర్మణ చేయండి. ఈ పంచేంద్రియాలు మిమ్మల్ని దీవించే విధంగా అంత భక్తితో చేయండి. దేవుడు మీకు సహకరిస్తాడు. మీ వృద్ధికి గాని, మీ ఉద్యోగంలో గాని, మీ వ్యాపారంలో గాని, మీ చదువులో గాని, మరి ఏ ఫీల్డ్ అయినా గానీ భగవంతుడు మీకు సలహా చూస్తాడు, మీకు సక్సెస్ ఇస్తాడు నెక్స్ట్ ఇయర్ వరకు. ఈ ఇయర్ మీరు ఆయనకి విఘ్నాలు కలిగించానంటే మీరు మీ జీవితంలో గానీ, మీ ప్రొఫెషన్ లో గానీ అన్ని విఘ్నాలే కలుగుతుంటాయి. మీరు నెక్స్ట్ పండగ కల్లా డౌన్ ఫాల్ అయిపోతారు.